వినడానికి చిన్న పదమే అయినా మనసు లోపల చాలా బరువుగా ఉంటుంది. అదే గిల్ట్. కొన్ని బాధలు కన్నీళ్లుగా రావు, అవి మనసులో దాచుకున్న గిల్ట్గా ఉంటాయి. ఎన్నో రకాల గిల్ట్స్ మన మనసులో దాగి ఉంటాయి. అవును, నాకు గిల్ట్ ఉంది, నేను ఒక ఉద్యోగం సంపాదించలేకపోయానని. అవును, నాకు గిల్ట్ ఉంది, నా పిల్లల మీద నేను కోపం చూపించానని. అవును, నాకు గిల్ట్ ఉంది, నేను ఫైనాన్షియల్గా ఇంకా డిపెండ్ అవుతున్నానని. నాకు గిల్ట్ ఉంది, నా కోసం జీవించలేకపోయాను అని. నాకు గిల్ట్ ఉంది, నన్ను ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టాను అని. కొన్నిసార్లు సైలెంట్గా ఉండకూడదు అనుకున్నా మాట్లాడకపోవడం వల్ల చాలా దూరం వెళ్ళిపోయాయి సంబంధాలు. నాకు గిల్ట్ ఉంది, ఒక చిన్న డిస్ప్యూట్ వల్ల పెద్ద బంధం పాడైపోయింది అని. ఆ తగువు జరగకపోయింటే బాగుండేది అని. నాకు గిల్ట్ ఉంది, నా కలలని సగం దారిలోనే వదిలేశాను అని. కానీ ఇప్పుడు గ్రహించా, గిల్ట్ అంటే నేను చెడ్డదాన్ని కాదు అని, నేను ఇంకా మనసు ఉన్నదాన్ని అని. అది నాకు నేర్పింది, తప్పు చేసినా మళ్ళీ సరి చేసుకోవచ్చు అని. తప్పులు మనల్ని చెడగొట్టవు, మనం నేర్చుకున్నప్పుడు అవే మనల్ని మార్చుతాయి. ఇంకా ఎన్నో రకాల గిల్ట్స్ మన మనసులో దాగి ఉంటాయి. అందుకే ఇప్పుడు నా గిల్ట్కి దూరం అవ్వడం కాదు, దానిని అర్థం చేసుకుంటున్నా. అది నా గతం కాదు, నా మార్పుకి ప్రారంభం. గిల్ట్ మనసుని బాధిస్తుంది, కానీ అదే మన మనసుని మేల్కొల్పుతుంది. గిల్ట్ని పక్కన పెట్టి నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. మనసు ప్రశాంతంగా మారుతుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం అనుకున్నది చేయగలం.